హాయ్ అండి. ఇవాళ నేను మా పిల్లల కోసం చేసే హెల్తీ అయిన పన్నీర్ పులావ్ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలకి ఎదుగుతున్న టైంలో మనం మంచి పోషకాలు ఉన్న ఫుడ్ పెట్టాలి. అప్పుడే వాళ్ళు హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. అందులో భాగంగా ఇవాళ పన్నీర్తో ఈ రెసిపీ చేస్తున్నాను. పన్నీర్ వల్ల మజిల్ గ్రోత్, బోన్ డెవలప్మెంట్కి కావాల్సిన కాల్షియం, B12 వంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ సింపుల్గా ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎక్కువ అల్లము ఇవన్నీ యూస్ చేయకుండా సింపుల్గా లైట్గా ఒక మసాలాని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నాను. ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఎటువంటి బిర్యానీ ఐటమ్స్ కానీ ఆవాలు కానీ ఏమి కానీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలకి ఇష్టం ఉండదు. ఇక్కడ మసాలా మంచిగా బాయిల్ అవుతుంది చూస్తున్నారుగా. అప్పుడు మనం కొద్దిగా పసుపు, గరం మసాలా, మీట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఫ్రై అయ్యే గ్యాప్లో మనం పన్నీర్ని మంచిగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పన్నీర్ని వీక్లీ ట్వైస్ అయినా మెనూలో యాడ్ చేయాలి, ఎందుకంటే ఎదుగుతున్నప్పుడు పిల్లలు ఫుడ్ తినడం తగ్గిస్తూ వస్తారు. పిల్లలు కొంచెం ఫుడ్ తిన్నా కూడా మంచి పోషకాలు ఉండేలా మనం చూసుకుంటూ రావాలి. నేను ఒక పక్క రెసిపీ చేయడంలో బిజీగా ఉంటే మా పిల్లోడు వచ్చి మధ్యలో డాడీ కావాలని అడుగుతున్నాడు. చూడు, గుడ్ మార్నింగ్. పన్నీర్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చేసినప్పుడు కూడా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా పన్నీర్ ఒక మంచి నాన్ వెజ్ రీప్లేస్మెంట్. ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ డైట్లో పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడే మీ బాడీకి తగ్గ B12 అందుతుంది. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యూస్ చేస్తున్నాను. అంతే అండి. రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన పన్నీర్ రెసిపీ రెడీ. మీ ఇంట్లో మీ పిల్లలకి ఏ రెసిపీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీని కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంకేముంది, బాక్సెస్లో సర్దేసుకోవడమే. ఇక్కడ చూస్తున్నారు కదండి మన రైస్ ఎలా రెడీ అయిందో. మా పిల్లలకైతే ఈ రెసిపీ చాలా 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 నచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి నచ్చిందో లేదో మాకు కామెంట్ చేయండి. అయిన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.